పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2023 సంవత్సరము కాపాడి 2024 సంవత్సరములోనికి ప్రవేశపెట్టినందులకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నీ పాదములకు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరములో మొదటి దినము మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృపా భాగ్యము అనుగ్రహించినందులకు వందనములు, స్తోత్రములు. నీ వాక్య ధ్యానము మా అందరికీ దీవెనకరమగునట్లు మాతో మాట్లాడుమని ఈ శుభ సందర్భములో, నూతన సంవత్సరములో ప్రవేశించిన సందర్భములో, ఈ నూతన సంవత్సరమంతా మేము నీ ఆశీర్వాదాలతో వర్ధిల్లుటకు మీ ఆశీర్వాదములు మాపై కుమ్మరించుమని, మీ వెలుగు మా మీద ప్రకాశింపచేయమని, అలాగే మీ వాక్యము ద్వారా మీ దీవెన వర్షం మా అందరిపై కుమ్మరించుమని, దీవెనలకు దాత అయినటువంటి యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులరా, క్రీస్తు ప్రభు వారి కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులరా. రెండు 2024 సంవత్సరములో మనం ప్రవేశించినటువంటి వారమై ఉన్నాం. మరి 2024 సంవత్సరంలో మొదటి దినంలో మనమున్నాం కాబట్టి మన క్రమాన్ని బట్టి ఆయన్ని ఆరాధించడానికి, ఆయన సహాయము కోరుకొనడానికి, ఈ సంవత్సరమంతా ఆయన ఆశీర్వాదములతో సాగటానికి, ఆయన సన్నిధిని చేరి ఉన్న వారమై ఉన్నాం. కాబట్టి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములు లేఖనములలో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. సాధారణంగా దేవుడు ఆశీర్వదించేవారై ఉన్నారు, మనము ఆశీర్వాదాలు పొందేవారమై ఉన్నాం. ఆయన దాత, మనకు అనేక దానములని ఇచ్చేవారై ఉన్నారు. వాటన్నిటినీ మనము పుచ్చుకునేవారమై ఉన్నాం. దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేలు. ఆయన మనకి తోడుగా ఉండేటువంటి దేవుడై ఉన్నారు. అందును బట్టి మన ప్రయాణములో మనము సురక్షితముగా ప్రయాణము చేయగలుగుతూ ఉన్నాం. అలాగే ప్రతి విషయములో కూడా దేవుడు మనలను దీవించే దేవుడై ఉన్నాడు. ఆయన దీవెనను బట్టే మనము దీవించబడుతున్నాం. ఆదాము అవ్వలను ఆయన దీవించి జతపరిచి పంపించారు, దీవించి పంపించారు. అలాగూ ఆ దీవెన నేటి వరకు కొనసాగుతూనే ఉంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి అని చెప్పారు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో. ఆ దీవెన భూమిపైన మానవులు విస్తరించడానికి ఆధారమైనది. మరి నేడు దేవుడు ఆ దీవెన చెప్పినప్పుడు ఇద్దరే ఉన్నారు, కానీ నేడు ప్రపంచవ్యాప్తముగా 850 కోట్ల మంది సుమారు ఉన్నారని మరి లెక్కలను బట్టి మనకు తెలుస్తుంది. అలాగే ఇంకా ఈ భూమి మీద పుట్టి గిట్టిన వారు మొత్తం లెక్క వేస్తే 1600 కోట్లు దాటిపోయారని మరి లెక్కలను బట్టి తెలియజేస్తూ ఉన్నారు. మరి దేవుని ఆశీర్వాదం లేక దేవుని దీవెన ఎంత గొప్పది అంటే అంత గొప్పది.
ఇరువురిని దీవిస్తే వందల కోట్ల ప్రజలు మరి ఈ భూమి మీద ఉద్భవించారు. అందుకోసమే మన జీవితాలలో మరి దేనికంటే కూడా ఆయన యొక్క ఆశీర్వాదము కొరకు, ఆయన దీవెన కొరకు మనం కనిపెట్టుకోవాలి. అన్నిటికంటే ఆయన దీవెన మనకు గొప్పది, ఆశీర్వాదం ఇచ్చేది. మరి సామెతల గ్రంథం 10:22లో కూడా మనం చూసినప్పుడు ఏమి కనపడుతుంది అక్కడ? ఆశీర్వాదాలు పొందినటువంటి సొలొమోను గారు రాస్తూ, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము వలన. చూశారా? నరుల కష్టము వలన ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే మనము కష్టపడే కంటే, అంటే కష్టపడొద్దని అర్థం కాదు సుమా, కష్టపడి పొందే దానికంటే ఆయన ఆశీర్వాదములతో పొందేటువంటిది ఘనముగా గొప్పగా ఉంటుందన్నమాట. అందుకే మనం ఆయన దీవెనకు, ఆయన ఆశీర్వాదానికి కనిపెట్టుకొని ప్రాముఖ్యతనివ్వాలి. అందుకే మనం ఎప్పుడూ దైవాశీర్వాదములు పొందేటువంటి వారంగా ఉండాలి. సన్నిధికి ఎందుకు వస్తాం? దైవాశీర్వాదం పొందుట కొరకు. ఆయన సన్నిధికి వస్తే దేవుడు రిక్తహస్తములతో పంపించేవాడు కాదు, ఆయన దీవించి పంపిస్తాడు, మనకు దీవెనలు దయచేస్తాడు. అందుకే ఆయన సన్నిధికి వస్తాం మనం ఆశతో. అనేకులైన వారు ఆయన సన్నిధిలో ఏకీభవించడానికి కారణం ఏంటి అంటే, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదము మన కష్టము కంటే కూడా ఎక్కువ మేలైనది. కాబట్టి మనం దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. అబ్రహాం గారి జీవితంలో మీరు చూస్తే ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, కానీ ఆస్తి అడగల దేవుడిని ఎప్పుడూ కూడా. తన జీవితంలో దేవుణ్ణి ఎరిగిన తర్వాత ప్రతిసారి కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆశీర్వాదమే చెప్పేవాడు. అబ్రహాము కూడా అదే కోరుకున్నాడు. కాబట్టి ఆశీర్వాదం అంత గొప్పది. కాబట్టి దేవుని ఆశీర్వాదము ఉన్నప్పుడు మన జీవితములో అనేకమైనటువంటి గొప్ప కార్యములను మనము చూడగలుగుతాం. గొప్ప కార్యములను, ఘనమైనటువంటి కార్యములను చూడగలుగుతాం. కాబట్టి దేవుడు అబ్రహామును దీవించినప్పుడు ఆయన మహారాజు అయిపోయాడు. అందుకోసమే సొదొమ రాజు గారు కొల్ల సొమ్మును నువ్వే తీసుకోమంటే నాకు అక్కర్లేదన్నాడు. ఈ లోక పద్ధతిలో తాను గొప్పవాడు అవటానికి ఇష్టపడలా. దేవుడు ఇచ్చిన దానిని బట్టి గొప్పవాడు అవ్వాలని కోరుకున్నాడు, కానీ ఈ లోక సంబంధముతో ఆయన ఘనతలు పొందాలని ఎప్పుడూ ఆశించలేదు. అందుకే ఆయన మహారాజుగా మరి వారి మధ్య కనపడ్డాడు. నేటి వరకు కూడా ఆయన గొప్పవాడుగా ఎంచబడి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కారణం ఏమిటి అంటే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. అది సంగతి. ఆశీర్వాదం వస్తే ఇంకేం జరుగుతుంది అంటే, లోట్లు కూడా సరైపోతాయండి. అబ్రహాము శారాలకు మరి సంతానము లేదు, అది లోటుగా ఉంది. ఆయన భోజనము చేసి దీవించి వెళ్ళాడు, ఆ లోటు కూడా భర్తీ అయిపోయింది. చూసారా? అలాగే దేవుని ఆశీర్వాదం
మనకి సమృద్ధిని ఇవ్వగలదు, ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. అలాగే మన కొరతలను తీర్చి కలిమిని ఇవ్వగలదు. కొరతలను తీర్చి కలిమి ఇవ్వగలదు. అలాగే మన లోట్లను తొలగించి భర్తీ చేయగలదు. అలాగే మనకు ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ కొదువులను కూడా తీర్చగలదు దైవాశీర్వాదం. అందుకే మనం ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. మరి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఏం చేయాలా? ఆయన చెప్పినట్లు చేయాలా? ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన ఆజ్ఞకు విధేయత చూపించి లోబడి ఆయనకు ఇష్టమైనటువంటి పనులు చేసుకుంటూ మనము సాగిపోతూ ఉండాలి. అదే ఆశీర్వాదం. 28 ద్వితీయోపదేశ కాండములో అదే చెప్పారు. నీవు నా మాట శ్రద్ధగా విని నేను నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూశారండి? నిన్ను హెచ్చించును. అందరికంటే ఎక్కువగా నిన్ను దీవిస్తాను, అందరికంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తాను. అలాగ చెప్పి కింద మరి పొలంలో నిన్ను దీవిస్తాను, పశువుల్లో దీవిస్తాను, బయట దీవిస్తాను, లోపల దీవిస్తాను అని మరి ఇంచుమించుగా 13, 14 వచనాల వరకు దేవుడు చెప్పుకుంటా వెళ్ళాడు. నీవు నా మాట శ్రద్ధగా విని లోబడి నేను చెప్పినట్లు చేస్తే నిన్ను దీవిస్తాను అని చెప్పి ఇంచుమించుగా 14వ వచనం వరకు తెలియజేశారు. మరి ఈ భాగంలో మీరు చూస్తే 27 ఆశీర్వాదాలు కనబడతాయి. 27 ఆశీర్వాదాలు. దీవెన 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 అనేటువంటి వచనాలు కనపడతాయి. కాబట్టి మనము దేవుని ఆశీర్వాదం కోరుకోవాలి. అలాగే ఈ నూతన వత్సరములో 2024వ వత్సరములో ప్రవేశించినటువంటి మనము దేవుని యొక్క దీవెనలను కోరుకునే వారముగా ఉండాలి. ముందు దీవెన, ఆ తర్వాత పనులు. ఇది క్రమములోనికి రావాలి. దీవెన పొందినప్పుడు మన కష్టం ఫలిస్తుంది, మన పనులు సఫలమవుతాయి. అందుకోసమే ముందు ఆశీర్వాదం తీసుకొని అప్పుడు మన పనులలో మనము సాగిపోతూ ఉండాలి. అందుకోసమే ఇప్పుడు మనం అనేక పనులు చేసేటప్పుడు ముందు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పనులు ఆరంభిస్తాం. ఉదాహరణకి ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ముందు ప్రార్థన చేసి ఆ తర్వాత ప్లాన్ వేసుకుంటాం. కట్టడానికి కూడా ముందు ప్రార్థన చేసి మూలరాయి వేసి అప్పుడు కట్టడం ఆరంభిస్తాం. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సహాయమును కోరుచు ఆయన ఆశీర్వాదము పొందుకొని అప్పుడు పనులు చేసుకుంటానికి పూనుకుంటాం. అది క్రమం. అందుకే మనం ముందు ఆశీర్వాదానికి, దేవునికి ప్రాముఖ్యతనిచ్చి ఆ తర్వాత మన పనులను మనము ఆరంభించుకోవాలి, చేసుకోవాలి. ఆ పనులు చక్కగా సఫలమవుతాయి. దీవెనకరముగా ఆ పనులన్నీ జరిగించబడతాయి. ఆ పనులను మనము పూర్తి చేయగలము. అలాగే మన జీవితములో కూడా మనము ఆశీర్వాదములతో సాగేటట్లుగా మన జీవితాలను కూడా మనం మలుచుకోవాలి. దేవుని ఆశీర్వాదముతో మన జీవితం సాగేటట్లుగా మనం జాగ్రత్త పడాలి. మన జీవితం కూడా ఆయన ఆశీర్వాదంతో సాగేదై ఉండాలి, కానీ మన ఇష్టానుసారముగా ఉండేదై ఉండకూడదు. అందుకే భక్తులైన వారందరూ దేవుణ్ణి ఎరిగి
దేవుని ఆశీర్వాదాలతోనే వాళ్ళు సాగిపోయారు. దేవుని ఆశీర్వాదాలనే కోరుకున్నారు. యాకోబు గారు యబ్బోకు రేవు దగ్గర ఏం చేశాడు యాకోబు గారు? ఏమన్నాడు? ఏం కోరుకున్నాడు? దేవుణ్ణి. దేవుడు దిగొచ్చాడు. దిగు రావటం అంటే పట్టేసుకొని ఏమంటాడు యాకోబు గారు? నన్ను దీవించమంటాడు. ఇంకా ఆయన భయం అసలు ఉంది. అన్నగారు వస్తున్నారు, ఏం ప్రమాదం జరుగుతుందని భయం ఉంది. మరి అది అడగొచ్చు కదా. మా అన్నయ్య వచ్చేస్తున్నాడు, నన్ను ఏం చేస్తాడు దేవుడు, నన్ను కాపాడు అని అడగట్లా. ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని, నువ్వు నన్ను దీవించాలి, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ వదిలిపెడతాను, లేకపోతే వదిలిపెట్టను. అంటే అర్థం ఏంటి? దేవుని ఆశీర్వాదము పొందితే తన అన్న వలన తనకేముండదు, హాని ఉండదు, అపాయం ఉండదు. అందుకోసమే యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం కోరాడు. అలాగే దేవుడు దీవించాడు. ఆశీర్వదించిన తర్వాత అన్నకి ఎదుర్కొంటా వెళ్ళాడు. ఆ ఆశీర్వాదం యొక్క ఫలం, కోపముతో ఉన్న అన్నగారు ఏమైపోయారు చెప్పండి? కూల్ అయిపోయారు. అంతే. కోపం ఎలాగ మారిపోయింది? కూల్గా మారిపోయింది. తమ్ముడిని చూడగానే ఆ కోపమంతా, ఆ పగంతా, తాను చేయాలనుకున్నదంతా మర్చిపోయి విడిచిపెట్టి ప్రేమ పొర్లుకొచ్చి యాకోబుని ఏం చేసుకున్నాడు చెప్పండి? కౌగలించుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టాడు. చూసారా? అది ఆశీర్వాదము యొక్క గొప్పతనం. అందుకే మనం ఎప్పుడు ఆశీర్వాదాలతో సాగాలండి. దేవుని ఆశీర్వాదాలు అది నికరం, తరతరములు అలాగ సాగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అబ్రహాముతో ఆరంభించబడిన ఆశీర్వాదం నేటి వరకు అబ్రహాము సంతానానికి సాగుతూనే ఉంది, ఆగలేదు. మరి ప్రపంచములో అబ్రహాము సంతానమే గొప్ప జనాంగం. అబ్రహాము ఆశీర్వాదమును బట్టి ఆశీర్వదింపబడేటువంటి జనాంగం. 12వ అధ్యాయములో దేవుడు అబ్రహాంతో ఏం చెప్పారు అంటే, నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ సంతానాన్ని బట్టి అందరినీ దీవిస్తాను, అన్ని జనాంగాలను దీవిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని, భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ యందు ఆశీర్వదింపబడును. అందుకోసం ఇప్పుడు అబ్రహాము సంతానము 3 రకాల జనం ఉన్నారు. యూదులు, ఇశ్రాయేలీలు ఆయన జనాంగమే. అలాగే ఇస్మాయేలీలు కూడా ఆయన జనాంగమే. క్రైస్తవ జనాంగము కూడా ఆయన జనాంగమే. ఈ మూడు జనాంగాలే నేడు ప్రపంచములో ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్న జనాంగాలు. చూసారా ఎంత ఆశీర్వాదమో? కాబట్టి ఆశీర్వాదం చాలా గొప్పది. అందుకే ఈ నూతన వత్సరములో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొని ఈ సంవత్సరములో మనము సాగిపోవాలి. సరే, దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఈరోజు మన అంశం ఏమిటి అంటే, దేవుని అభయము ఆశీర్వాదము. దేవుని అభయము ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదించటం మాత్రమే కదా, అభయము కూడా ఇస్తాడు. అభయము అంటే అర్థం ఏంటి? భయపడకు, నేనున్నాను అని చెప్పటం అభయం. చాలామంది ఆయా పరిస్థితుల్లో పిరికివారు అవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులలో వారిని ధైర్యపరచి వారి భయమును పోగొట్టుటకు అనేకులు అభయమిస్తారు.
మీకేం భయం లేదు, మేమున్నాం, మీరేం దడవద్దు. అలాగా దేవుడు మానవులకు అభయమిచ్చేటువంటి వాడు, ఆశీర్వదించేవాడు. అందుకే దేవుని అభయము, ఆశీర్వాదం. మనం చూసినట్లయితే మొదటిది తండ్రి అయినటువంటి దేవుని యొక్క అభయము, ఆశీర్వాదము. తండ్రి అయిన దేవుడు యెహోవా అంటే అర్థం ఏంటి అంటే ఉన్నవాడు. అంతే, అది ఏదో మాట మనకి వేరే మాటలా కనపడవచ్చు, కానీ అదొక రకమైన మాటలాగా దాని భావం ఏంటి అంటే ఉన్నవాడు అని అర్థం. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క అభయము, ఆశీర్వాదం ఏమిటి? లేఖనాల్లో మనము చూస్తే మరి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనములో దేవుడు పిలుస్తూ ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందుడి, రక్షణ పొందుకోండి, దేవుడును నేనే దేవుణ్ణి. లేడు. కాబట్టి నేనే దేవుణ్ణి, కాబట్టి నా వైపు చూడండి, రక్షణ పొందండి. ఆయన పిలుస్తున్నాడు భూదిగంత నివాసులు అని. అంటే భూదిగంత నివాసులు అంటే సర్వ మానవాళిని పిలుస్తున్నాడు ఆయన. ఒక ప్రాంతం వారిని, ఒక దేశం వారిని మాత్రమే కాదు, సర్వ మానవాళిని పిలుస్తున్నాడు ఆయన. నా వైపు చూడండి, ఎందుకని? నేనే దేవుడను, నేనే ఉన్నవాడను, మిమ్మల్ని సృష్టించిన వాడను, ఈ సృష్టిని చేసిన వాడను. కాబట్టి నా వైపు చూడండి, రక్షణ పొందండి. రక్షణ అంటే అర్థం ఏంటి? అన్నిటిల్లో కూడా కాపాడబడటం, అన్ని విషయాలలో కాపాడబడటమే రక్షణ. ప్రయాణములో రక్షణ కావాలి, పనులలో రక్షణ కావాలి, ఇంకా ప్రతి విషయములో కూడా రక్షణ కావాలి. నివసించడానికి రక్షణ కావాలి. కాబట్టి ఇల్లు కట్టుకుంటాం, లక్షలు ఖర్చు పెట్టి. ఎందుకు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకోవటం? ఆ ఇంటిలో ఉంటే మనకి ఎండ, వర్షము నుండి, దొంగల నుండి, అలాగే ప్రతి విధమైనటువంటి శత్రువుల నుండి, ఆయా జంతువుల నుండి మనకు రక్షణ. అందుకోసం ప్రయాణములో ఎందుకు వాహనమును డబ్బు వెచ్చించి ఏర్పాటు చేసుకుంటాం? సురక్షితమైన ప్రయాణము కొరకు. ప్రతి దానిలో కూడా రక్షణ అవసరం. అందుకే మనం ప్రయాసపడతాం. అలాగే మనం ఎంతో సొమ్ము ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం, అమర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చెబుతున్నాడు అంటే, నా వైపు చూడండి, మీరు రక్షణ పొందండి. నేను దేవుణ్ణి, సర్వాధికారిని, సర్వోన్నతుణ్ణి, నేనేమైనా చేయగలను. కాబట్టి మీరు నా వైపు చూస్తే మీకు క్షేమం, మీకు రక్షణ. ఎలాగా? చూడండి, ఆయన ఇచ్చే అభయం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము. తండ్రి అయిన దేవుని యొక్క అభయము. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. ఈ సందర్భం మనకు తెలిసిందే. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మగ్గిపోతున్నారు, బానిసత్వములో ఉన్నారు, విడుదల కొరకు మొరబెడుతున్నారు. ఆ మొర ఆలకించినటువంటి దేవదేవుడు దేవుని పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఆ పర్వతం మీదకి దిగి వచ్చి మోషే గారు ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు మోషే గారితో మాట్లాడుతూ ఏమన్నారు అంటే, నేను నా ప్రజల మొర విన్నాను, వాళ్ళని విమోచించడానికి దిగొచ్చాను.
కాబట్టి నీవు ఐగుప్తు వెళ్ళి నా ప్రతినిధిగా ఇశ్రాయేలు ప్రజలను విమోచించాలి అని చెప్పారు. మోషే గారికి ఆ ఐగుప్తు నుంచి ఆయన వచ్చేసాడు. అక్కడ పరిస్థితులు తారుమారైన ఆయన విషయంలో ఆ ఐగుప్తులో ఒకడిని సంపటాన్ని బట్టి ఆయన కోపం వచ్చి తన సొంత ప్రజల్ని హింస పెడతంటే ఐగుప్తీని దెబ్బ కొట్టేటబడి చచ్చిపోయాడు. అందుకోసం ఆ నేరానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి అక్కడి నుంచి మోషే గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు అంటే ఐగుప్తుకి వెళ్ళమని చెబుతున్నారు. అందుకోసం మోషే గారికి కడుపులో భయం ఉంది. మళ్ళీ అక్కడికి వెళితే మరలా పరిస్థితులు ఎలాగ ఉంటాయో అని చెప్పి అటువంటి సమయంలో దేవుడు మోషే గారిని విడిచిపెట్టక నువ్వు తప్పనిసరిగా వెళ్ళాల్సిందే అని మాట్లాడే సమయములో ఆఖరికి తప్పించుకుంటాకి మోషే గారు ఏమన్నారు అంటే, ఒకవేళ నేను వెళితే నిన్ను ఎవరు పంపారు అని అడిగితే నేనేం చెప్పాలి, నీ పేరేమిటి, నీ నామమేమిటి అని అడిగాడు. అడిగితే అప్పుడు దేవుడు చెబుతున్నాడు, నేను ఉన్నవాడను. దేవుని పేరేంటి చెప్పండి, ఉన్నవాడను. అందుకే మన వేదాల్లో కూడా దేవుడికి ఏ పేరు లేదని పండితులు అంటూ ఉంటారు. ప్రజాపతే అనే పదమే వాడారంట. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన పేరేముంది? ఒకవేళ ఎవరికైనా పేరు పెట్టాలి అంటే వారికంటే పయ్యోళ్ళు ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డలకు పేరు పెడతారు, గురువులు శిష్యులకు పేర్లు పెడతారు. మరి దేవుడికి పైన ఎవరున్నారు? ఎవరు లేరు కాబట్టి ఆయనకి ఎవరు పేరు పెడతారు? అందుకే ఆయన ఏమన్నాడు, నీ నామము ఏమిటి అంటే నేను ఉన్నవాడను. కానీ ఆయన పేరు పెట్టుకున్నాడు. ఎప్పుడు పెట్టుకున్నాడు? దేవుడు ఎప్పుడు పేరు పెట్టుకున్నాడు? ఎప్పుడు పేరు పెట్టుకున్నాడండి దేవుడు? ఆ భూమి మీద నరుడుగా అవతరించినప్పుడు యేసు అని పేరు పెట్టుకున్నాడు. అది వేరే సంగతి. కాబట్టి ఇప్పుడు మోషే గారితో అంటారు, నేను ఉన్నవాడిని. మరి మోషే గారు భయపడుతుంటే, మోషే నేను ఉన్నాను కాబట్టి నీతో కూడా ఉంటాను. అది ఆయన పేరే ఉన్నవాడు అంటే అర్థమేమిటి అంటే, ఆయన తన సృష్టములో ఎక్కడైనా ఉండగలడు. అలాగే ఎవరి దగ్గరైనా ఉండగలడు, అందరి దగ్గర ఉండగలడు. ఒకళ్ళ దగ్గరే ఉండే పరిమితమైన వాడు కాదు ఆయన, అందరి దగ్గర ఉండగలడు. అందుకోసమే మోషే గారితో నేను ఉన్నవాడిని, నీతో ఉంటాను. అలాగే దేవుడు కనబడనంత మాత్రాన, దేవునిని మనము చూడలేనంత మాత్రాన ఆయన లేడు అని మనం అనుకోకూడదు. ఆత్మస్వరూపుండే అతడు పై ఆచారముల నటన అదియో గై కొన్నాడు. పాపవృత్తిని మానుకొనోమి మనస శాపాలో నరకంబో సహింపాలేవు. పాపవృత్తిని మానుకొనోమి. ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన అంతటా ఉన్నవాడు, సర్వవ్యాపి అయి ఉన్నావు అని స్తుతించారు దైవజనులు. అన్ని స్థలములలో, అన్ని కాలములలో అందరితో ఉండగలిగిన వాడే దేవుడు. అందుకోసమే మోషే గారితో నేను ఉన్నవాడును, నీతో ఉంటాను, నువ్వేం భయపడక్కరలేదు అని చెప్పారు.
కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానం ఏమిటి అంటే ఈ 2024 సంవత్సరములో, ఓ మానవుడా, నీతో నేను ఉన్నాను, నేను ఉన్నవాణ్ణి, నీతోనే ఉంటాను, నువ్వేం దడవద్దు. 2024 ఎలాగుంటుందో, ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు వస్తాయో నువ్వేం దడవద్దు. వస్తేనేమి, నేనున్నాను కదా అని చెప్పి తండ్రి మనకి వాగ్దానము చేస్తూ ఉన్నారు, అభయం ఇస్తూ ఉన్నారు. అభయం, నేనున్నాను, నువ్వేం భయపడవద్దు, నేను చెప్పింది చేయి నువ్వు. అలాగే మోషే గారు వెళ్ళారు, ఆయన చెప్పినట్లు చేశారు. ఆయన నమ్మదగిన వాడు, మోషే గారిని విడిచిపెట్టలా. ఐగుప్తులో నుండి తన ప్రజల్ని విడిపించారు, తీసుకొని వచ్చారు. ఆయన అన్నది జరిగిపోద్ది. వీళ్ళు ప్రయాణంలో విసిగించారు కనాన్ జారటాకి. నేను రాని వీళ్ళతో అన్నాడు దేవుడు. చూడండి, మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి మనతో రావద్దని, మాతో మాట్లాడొద్దని ఎప్పుడు అనకూడదు. ఇశ్రాయేలీలు అన్నారు ఆ మాట. 20వ అధ్యాయం నిర్గమకాండములో దేవుడు కొండ మీదకి దిగొచ్చి మాట్లాడితే భయపడిపోయి దూరంగా వెళ్ళిపోయి, మోషే మోషే నువ్వు దేవుడు మాట విని మాకు చెప్పు, ఆయన నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అమ్మో, చూసారా? దేవుని మాట మనల్ని బ్రతికిస్తుందా, సంపుతుందా? ఇప్పుడు మన జ్ఞానం కూడా ఇదే. మనం ఏమన్నా తక్కువ ఏంటి? దేవుని మాట వింటావా? నువ్వు మాట్లాడు, ఆయన మాట్లాడితే మేము చనిపోతాం, దేవుడు మాట్లాడితే చనిపోతామండి. లాజరో బయటికి రా అంటే చనిపోయిన లాజరో బతికొచ్చాడు. కీర్తన 119:50 ఏమని భక్తుడు తెలియజేశాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలో నాకు నెమ్మదినిచ్చాను. మరి వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు మాట్లాడితే మేము చనిపోతాం. ఇప్పుడు మనమంతా ఆయన మాటలు లెక్క చెయ్యం. ఆయన ఒకటి చెబితే ఒకటి చేస్తాకి చూస్తాం, కానీ ఆయన చెప్పినట్టు చేస్తాకి చూస్తామా? ఆయన మాట వినకపోవటానికి కారణం ఏంటి? వాళ్ళు ఎందుకని ఆ మాట వాడారు? మరి మోషే గారు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ఎదురుగుంటా ఉండి ఆయన్ని చూసి ఆయన మాట విన్నాడు. మరి మోషే గారికి వీళ్ళకి తేడా ఏంటి? చూసారా ప్రియమైన వారలారా? కాబట్టి మనం దేవుణ్ణి కోరుకోవాలి, దేవుని అభయాన్ని కోరుకోవాలి, దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు బహుశా నాకేమనిపిస్తూ ఉంటుంది అంటే, వాళ్ళు అలాగ కోరుకున్నారు కాబట్టి నేటి వరకు కూడా వాళ్ళకి తిప్పలు తప్పట్లేదండి. దేవుని ప్రజలు అనేటువంటి గొప్ప హోదా వాళ్ళకి ఉంది, కానీ ఆ హోదా వాళ్ళ విషయములో నెరవేర్చబడుతున్నట్లు ఆయన వారి పట్ల చేయవలసిన కార్యములు చేస్తూ ఉన్న గ్రహించలేని పరిస్థితులు ఈరోజు వరకు కూడా వాళ్ళని వెంబడిస్తానే ఉన్నాయి, వేధిస్తానే ఉన్నాయి. ఆయనే నరుడుగా వస్తే వాళ్ళు గుర్తుపట్టలేదు, స్వీకరించలేదు. కారణం ఏంటి? నువ్వు మాట్లాడితే మేము చచ్చిపోతాం. మరి క్రైస్తవులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే అయ్యే పనులు చేస్తూ ఉంటారు. ఆయన మాటలు వినటానికి, ఆయన మాటలు చదవటానికి, ఆయన సన్నిధిలో ఆయనతో గడపటానికి అంతగా ఇష్టపడతలేదు నేటి కాల క్రైస్తవం. బిజీ అంటే దాని అర్థం ఏంటి? టోటల్గా వాళ్ళేం కోరుకున్నారు, మనం అదే కోరుకుంటున్నాం.
ఆయన సన్నిధి, ఆయన సహవాసము. భక్తులు ఏం చెబుతున్నారు? ఆయనతో సహవాసము చేయండి. జీవవాక్యమును గూర్చినది అంతా చెప్పి చివరికి వచ్చేటప్పటికి ఏమన్నారు? 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన నరుడుగా అవతరించి భూలోకమునకు వచ్చిన ఆయన కుమారునితో కూడను, అంటే యేసుతో కూడను ఉన్నది. చూసారా? ఎవరు భాగ్యవంతులు? ఎవరు అభయ హస్తము, దేవుని అభయములో ఉన్నవారు, ఆయన దగ్గరకు, తండ్రి దగ్గరికి వచ్చిన వాళ్ళు, కుమారుని దగ్గరికి వచ్చి సహవాసం చేసేవాళ్ళు. ప్రియమైన వారలారా, మనకెంత సహవాసం ఉంది దేవునితో? దూరంగా ఉండటమేనా? యేసుని తెలుసుకొని రక్షణ పొందాం. ఇదే నా సహవాసం. ఒకవేళ రక్షణ పొందినా కానీ ఆయన సహవాసములో ఉండకుండా లోకమంతా తిరుగుతాం. సర్వేలో చేరిందేంటి? 70-80 సంవత్సరాలు బతికే మనిషి ఆ సర్వే చేస్తే జీవితకాలం అంతటిలో 70 సంవత్సరాలు జీవించే మనిషి కేవలము 6 నెలలు మాత్రమే దేవుని సహవాసం కలిగిన వాడుగా ఉన్నాడంట. ఎంత ఆశ్చర్యమండి, అంత విచారమండి. లెక్క ఏంటి? పోనీ మనలో కొంతమంది ఉన్నాం, ఆదివారం కనబడితే మళ్ళీ ఆదివారమే, వారానికి 1 గంటన్నర 2 గంటలే దేవుడితో ఉంటాం. మరి సంవత్సరానికి ఎంత అవుతుంది? మన జీవితకాలం అంతా గడిపిన నెలల మీదే ఉంటుంది, కానీ సంవత్సరం అన్న అవుతుందా? బిజీ ఏంటంటే బిజీ. అరబంద పడొద్దు, అర్థం చేసుకుంటాకి ప్రయత్నం చేద్దాం. ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎందుకు వాక్యం చదువుకుంటున్నాం? అర్థం చేసుకుంటానికి. అంతేగాని దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు. దేవుడు ఎందుకు కొండ మీదకి దిగొచ్చి మాట్లాడాడు? వారిని బాగు చేయటానికి, వారికి ధర్మశాస్త్రం ఇచ్చి, ఆజ్ఞలు ఇచ్చి, ఆ ఆజ్ఞల్లో నడిపించి వారిని ఉన్నతులుగా కనాను దేశంలో జీవించడానికి సరిపోయేటట్లు చేయటానికి చెప్పాడు ఆజ్ఞలన్నీ. వాళ్ళు ఏమంటున్నారంటే, నీ మాటలంటే మేము బతకం కానీ సరిపోతాం అంటున్నారు. అందుకే ఆయన ఒక సందర్భంలో అన్నారు, గుడ్డివాడిని బాగు చేసి ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానంటే చూసేవాళ్ళు గుడ్డోళ్ళు అవటానికి, గుడ్డోళ్ళు ఏమో చూడటానికి వచ్చానన్నాడు. పుట్టుగుడ్డివాడేమో కళ్ళు వచ్చి యేసయ్యను చూసి గుర్తుపట్టి నమస్కారం చేశాడు. శాస్త్రులు, పరిసయ్యులు, యమాహ్యమీలు అందరూ ఆయన్ని చూసి యేసని గుర్తుపట్ల. చూసారా ఎంత ప్రమాదం అయిపోయిందో? ఆయనగా ఈ రోజు వరకు చూడలేకపోతున్నారు, ఆయనగా గుర్తుపట్టలేకపోతున్నారు, ఆయనకి దూరంగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. జాగ్రత్త, ఈ 2024వ సంవత్సరంలో ఆయన నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మరి నువ్వేం చేయాలి? ఆయన కోరుకోవాలి కదా. కోరుకోకుండానే వస్తాడు ఆయన? నీవు ఆహ్వానించకుండానే నీ దగ్గరికి రాగలడా? తలుపు నొద్ద నుంచొని ఏం చేస్తున్నారు? ఆయన తట్టుచున్నారు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పుతోరతని, ఎంతసేపు ఆతాడంతో దయతో
పిలుచుచున్నాడిప్పుడు మేములను. ఆయన ఏం చేస్తున్నాడంట? దయతో పిలుస్తున్నాడు. సమయం ఉండగానే ఇల్లు చక్కు పెట్టుకో నా కుమారుడా కుమార్తె. పిలుస్తున్నాడు ఆయన. భూదిగంత నివాసులారా రండి, రక్షణ పొందండి. అబ్బే ఇంకప్పటి టైం అవ్వలేదండి. ఎవరికి టైం అవ్వలేదు? దేనికి టైం అవ్వలేదు? దాని పెద్ద విచిత్రం ఏంటంటేనండి, మానవ జీవితంలో అన్నిటికీ టయాలు ఉన్నాయి. దేవుని మాట విని లోబడటానికి, విధేయత చూపించడానికే టైం లేదు. ఎంత ప్రమాదములో ఉన్నామో అర్థమవుతా ఉందా ప్రియమైనటువంటి వారు? అందుకే ఇశ్రాయేలు జీవితం ఈనాటి వరకు కూడా గందరగోళమే. వాళ్ళకున్న హోదాకి, దేవుని ప్రజలుగా, దేవుడు కోరుకున్న వారుగా ఉన్న హోదాకి వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఉన్నారులేండి, స్థానమేమీ పోలేదు, కానీ వాళ్ళు పడేటువంటి పాట్లు ఎవరో పడతల్లా. కాబట్టి కారణమేమిటి? దేవుడిచ్చిన అభయాన్ని వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. మరి మనం పోగొట్టుకుంటున్నామా? సద్వినియోగం చేసుకుంటున్నామా? కాబట్టి నేను ఉన్నవాడును, అదే దేవుని తండ్రి అయిన దేవుని యొక్క అభయం ఈ నూతన వత్సరములో ఏ సమయములోనైనా నీతో ఉంటా, ఏ పరిస్థితుల్లోనైనా నీతో ఉంటా. నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను, నీకు మేలు చేస్తాను, నీకు కావలసినవి సమకూరుస్తాను. నేను నీతో ఉంటే నీకు లేనిదేది? అసలు నీకు లోటేముంది? కాబట్టి ఆయన అభయం, నేనున్నాను. మరి ఆయన ఆశీర్వాదము చూడండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన ఆశీర్వాదం చూడండి. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీతో ఉంటాను, అభయం ఇచ్చి, నేను సర్వ శరీరులకు దేవుణ్ణి. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే, తనను నమ్మనటువంటి ఇశ్రాయేలు ప్రజలు నమ్మినట్టే ఉంటారు. నమ్మరండి. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి గొప్ప మోసం అది. పైగా మళ్ళీ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటారు, మేమే దేవునికి వారసులమని చెప్పుకుంటారు. మాటల్లో నమ్మినట్టే ఉంటారు, హోదాలు చెప్పుకుంటారు, క్రియకాడికి వచ్చేటప్పటికి డామును పడిపోతారు. 8వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ వాక్య భాగం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. యేసయ్యతోనే వాదం వేసుకున్నారు వాళ్ళు. యేసయ్య సత్యం చెబుతాడు, అర్థం చేసుకోరు. మేము అబ్రహాం సంతానము అన్నారు. మరి అబ్రహాంలాగా ఎందుకు చేయట్లా మీరు అన్నాడు యేసయ్య. దానికి జవాబు లేదు. చూసారా? అదిగో అలాగ మోసం అండి, నేడు కూడా మోసం. కాబట్టి ఆయన ఏమంటున్నారు అంటే, నేను సర్వ శరీరులకి దేవుణ్ణి, అంటే అందరినీ చేసిన వాడిని నేనే, ఈ సృష్టి చేసిన వాడిని నేనే. నాకు అసాధ్యమైంది ఏముంది? నాకు తెలియని విషయం ఏముంది? నేను చేయలేని పని ఏముంది? నాకు అలిమిగానటువంటిది ఈ ప్రపంచంలో ఏముంది? అసలు నేనే కదా అంతా చేసింది, నేనే కదా అందరికంటే పైన ఉంది, నాకు పైన ఎవరు లేరు కదా. కాబట్టి యూదులైన వారు, ఇశ్రాయేలీలైన వారు ఆయన విషయములో తప్పు అర్థం చేసుకుంటుంటే, ఆయన్ని విడిచిపెట్టి దేవుడు కాని దాన్ని దేవుడు అని భావిస్తూ ఉంటే, ఆయన చెప్పినటువంటి మాట, ఆయన ఆజ్ఞలు పాటించకుండా, లోబడకుండా, విధేయత చూపించకుండా తిరుగుతున్నటువంటి ప్రజలను ఉద్దేశించి అంటున్నారు,
నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది. మరి దేవుడు అసాధ్యాలను సాధ్యం చేస్తాడు. వృద్ధాప్యములో సంతానాన్ని ఇచ్చినటువంటి వాడు. నవ్వింది శారా అసాధ్యమని, సాధ్యం చేశాడు ఆయన. ఎలిజబెత్, జకర్యాలు వృద్ధులు, వాళ్ళకి సంతానం ఇచ్చాడు. మరియా కన్య గర్భములో నుండి ఆయన వచ్చాడు. ఆయనకి ఏదైనా సాధ్యమే. సముద్రాన్ని గద్దించాడు, నిమ్మలమైపోయింది. మోషేని కర్రశాపమన్నారు, సముద్రం పాయిలైపోయింది. ఏమైనా చేయగలడు. అందుకే అంటున్నాడు ఆయన, నాకు అసాధ్యం ఏముందో చెప్పండి, నేను చేయలేనిది ఏముందో నాకు చెప్పండి. మనమేమో మనం చేయగలిగింది ఏముందో అని ఆలోచించుకోవాలి. ఆయనేమో నేను చేయలేనిది ఏముంది, ఏదన్నా ఉంటే చెప్పండి నాకు. కాబట్టి మనం ఏమీ చేయలేని వారంగా ఉన్నాం, ఆయన అన్నీ చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఆశీర్వాదం మనకు కావాలి. ఆశీర్వాదము అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం అంటే అసలు అర్థం ఏంటి? దేవుని ఆశీర్వాదం మనం కోరుకుంటాం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అబ్రహాం గారు దేవుని ఆశీర్వాదం కోరుకున్నారు. అబ్రహాము గారు దేవుని ఆశీర్వాదం కోరుకున్నాడు అనటానికి మనకు రుజువులేంటి? అసలు ఆశీర్వాదానికి అర్థమేంటి? దేవుణ్ణి ఎరగని వాడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఎరిగాడు. ఎరిగినటువంటి అబ్రాము, ఆయన లోట్లన్నీ కూడా సరైపోయినాయి. సంతానము లేని అబ్రాముకు సంతానం కలిగింది. దేవుడు చెప్పినట్లు బయటికి వస్తే పాలు తేనెలు ప్రవహించే దేశం దొరికింది. అబ్రాం తర్వాత సంతానానికైనా దొరికింది. అలాగే ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడైపోయాడు. మహారాజు అని అన్నారు ఆయన్ని. అలాగే 5 రాజులు జయించలేని సైన్యాన్ని సేవకులతో 318 మంది సేవకులతో వెళ్ళి జయించొచ్చాడు. ఇదే ఆశీర్వాదం అంటే. కాబట్టి దేవుని ఆశీర్వాదము పొందిన వ్యక్తి జీవితం ఎలాగ ఉంటుంది అంటే అబ్రహాం జీవితం లాగా ఉంటుంది. మరి అబ్రహాం ఎప్పుడైనా సరే దేవుడు చెబితే నేను చేయలేనని కానీ, కాదని కానీ, తర్వాత చేస్తాలే అని కానీ ఇంకేదన్నా మాట చెప్పాడా? అసలు ఎదురే చెప్పలే ఎక్కడా కూడా. మరి అంత ఆస్తి ఉన్న ఆయనకి, అంత గొప్ప పరిస్థితి ఉన్న ఆయనకి అసలు నిమిషం ఖాళీ ఉంటుందా? అయినా కానీ దేవుడు చెప్పిన మాటను లక్ష్యపెట్టాడు, ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలే. అందుకే అంత ఐశ్వర్యవంతుడయ్యాడు, అంత గొప్పోడైపోయాడు. దేవుడితో సహవాసం చేసి 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 దేవుడి స్నేహితుడైపోయాడు. చూసారా అప్పుడు ఎలాగుందో? ఇప్పుడు దేవుడిదంతా ఆయనకు అంటుకుంటుంది. అది సంగతి. మనం ఆయనతో సహవాసం చేయలేము, ఆయనది అంటుకోదు. లోకంలో సహవాసం ఎక్కువైపోయింది, లోకం అంటుకుంటుంది మనకి. ఇది అసలు సంగతి. లోక సహవాసం ఎక్కువైతే మనకి ఏమంటుకుంటుంది? లోకం అంటుకుంటుంది. యాకోబు గారు చెప్పలేదా, ఈ లోక స్నేహము, దేవునితో స్నేహం చేసేవాడు లోకంతో స్నేహం చేయలేడు, లోకముతో స్నేహం చేసేవాడు దేవుడితో స్నేహం చేయలేడు. దేవుడి సహవాసాన్ని కోరుకునేవాడు లోకాన్ని వదిలేసి అవతల పెట్టేసి దేవుడి దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. అబ్రహాం అలాగొచ్చాడు. ఆయన అభయాన్ని అందుకున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, గొప్పోడైపోయాడు. నేటి వరకు ఆయన గురించి మనం చెప్పుకునే అంత గొప్పోడైపోయాడు. ప్రియమైన వారలారా, ఈ నూతన వత్సరంలో దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. నువ్వు చేయాల్సిందేంటి? దేవుని సహవాసాన్ని కోరుకో, సన్నిధి కోరుకో. అందరికంటే అన్నిటికంటే దేవుడితో ఎక్కువ గడపటానికి నీ సమయాన్ని కేటాయించుకో. ఎవరో కాపాడలేరు నిన్ను.
ఆయనే కాపాడగలిగిన సమర్థుడు. అందుకోసమే ఆయన ఆశీర్వాదం. నేను సర్వ శరీరులకి దేవుణ్ణి, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు, కాబట్టి నేను నీతో ఉంటాను, నీ కార్యములన్నీ కూడా నేను చేసి పెట్టగలను, అన్నిటినీ సఫలపరచగలను, నిన్ను దీవిస్తాను. ఎలాగా? సంఖ్యాకాండం 3వ దీవెన. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23-26 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను అంటున్నాడు, మీరు ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగ దీవించాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించి, మనం ప్రతి ఆదివారం చెప్పుకునే దీవెన మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు చూసుకోండి చాలు. దేవుని యొక్క ఆశీర్వాదం మీరు అనగా లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. లేవీయులలో నుండి యాజకుల అహరోను కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అంటాడు, నీవు అహరోను అతని కుమారులతో చెప్పు, మీరు నా పక్షముగా ఇశ్రాయేలు ప్రజల్ని దీవించాలి. మరి దేవుడు, తండ్రి అయిన దేవుడు వాక్కై ఉన్నాడు. ఆయన అదృశ్యుడు, నిరాకారుడు. అందుకోసం ఆయన ప్రతినిధులుగా ఎవరిని పెట్టాడు? అహరోను అతని కుమారులను పెట్టాడు యాజకత్వములో తనకి ప్రతినిధులుగా. కాబట్టి వాళ్ళతో ఏం చెబుతున్నాడు? నా ప్రజలను మీరు దీవించాలి. ఏమని దీవించాలి? యెహోవా మిమ్ములను కాపాడును, ఆశీర్వదించు, సన్నిధి కాంతి ప్రకాశింపచేయి, సమాధానము దయచేయి. చూసారా? ఎలాగూ మీరు నా ప్రజల మీద మీ ఆశీర్వాదం అనగా మీ చెయ్యెత్తి నా పక్షముగా వాళ్ళని దీవించాలి. నన్ను దీవించి పంపు నరులాకో నీ మేలు పనిగాట్టో కొనే చెప్పి వతో నది చాలు. బాబా, ఎంత చక్కని భావము కలిగిన చరణం చెప్పండి. దేవా, నన్ను దీవించు, నీవు నన్ను దీవిస్తే నీ మేలంతా నేను అందరికీ చెప్పుకుంటాను. ప్రియమైన వారలారా, ఇది దీవెనల మార్గం అండి, ఆశీర్వాదాల మార్గం అండి, అభయాల మార్గం అండి, దేవుని వైపు చూసే ప్రతి వారు పొందుకునే మార్గం అండి. ఇది లోకం వెంక చూసే వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి? అందుకే లోకం వెంక చూడబాకండి. లోకం వెంక చూచి 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 ఎవ్వడూ కూడా దీవించబడలేదు. లోకం వెంక చూచిన వాళ్ళందరూ కూడా పతనమైపోయారు. లోకం వెంక చూచిన వాళ్ళందరూ కూడా చెడిపోయారు. లోకం వెంక చూసిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఎంతోమంది మనకు తెలుసు. ఉదాహరణ ఏశావు, ఉదాహరణ సంసోన్, ఉదాహరణ ఇస్కరియోతు యోధా. ఎవరంక చూడలా వీళ్ళు? దేవుడంక చూడలా. అదే లోటైపోయింది వాళ్ళకి. లోకం వెంక చూశారు, ఆటెంక చూశారు, వారెంక చూశారు, ఇక అంతే సంగతులు అయిపోయారు. అందుకే యాకోబు గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు, ఈ లోక స్నేహము దేవునితో. అందుకే నువ్వు దేవుని దగ్గరగా ఉంటానికి చూసుకో, దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. ఆ ఆశీర్వాదాలు అనుభవిస్తూ లోకానికి సాక్షిగా ఉంటావు. కాబట్టి తండ్రి అయిన దేవుడు నీకు అభయమిస్తున్నాడు, ఆశీర్వాదం ఇచ్చి దీవిస్తున్నాడు. ఈ నూతన వత్సరములో నువ్వు సిద్ధమేనా? ఆయన సిద్ధం, రెడీ. నువ్వు సిద్ధమేనా ఆశీర్వాదాలు పొందటానికి? అంటే ఈ సంవత్సరంలో అయినా జాగ్రత్తగా ఉండు. ఆయన సహవాసాన్ని కోరుకో, ఆయనతోనే ఎక్కువ సహవాసం పెట్టుకో. లోకాన్ని కొంచెం దూరం చేయి. లోక భ్రమల్లోంచి బయటికి రా, లోక దురాశల్లో నుంచి బయటికి రా. అది కూడా చెప్పాడు యోహాను గారు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, ఇదేనండి లోకంలో ఉంది. ఇది కావాలా మనకి? లోకం కోసం పరుగులెత్తుతున్నామంటే వీటిల్లో ఏదో ఒక దాంట్లో మునుగుతున్నాం.
మనకు తెలియకుండానే మునిగిపోతున్నాం. అందుకే దాంట్లోంచి బయటికి రాట్లా. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, వీటిని జరిగించేవాడు ఎప్పటికీ దీవించబడలేడు అని చెప్పి తర్వాతే అన్నారు యోహాను గారు, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని సహవాసం కలిగిన వాడు నిరంతరం నిలిచి ఉంటాడు. ఈ లోక స్నేహం చేసేవాడు ఎందుకు నిలుస్తాడు? ఇది దేవుడికి సంబంధించిందా? ఏనాడో మన ఆది తల్లి గారు అపవాది చేతుల్లో పెట్టేశారు. యేసయ్య పోరాటం చేసి వాడిని వాడగొట్టేశాడు. వాడిని వాడగొట్టినా కానీ మన వాడిని వదిలిపెడతల్లా, మనం వదిలిపెడతల్లా లోకాన్ని, మనం వదిలిపెడతల్లా అపవాదిని, మనం వదిలిపెడతల్లా దురాశల్ని. అందుకే యేసయ్య రాజ్యం భూమి మీద పూర్తి స్వాధీనంలోనికి రావటం లేదు. ఒకానొక దినం రాబోతూ ఉంది, అప్పుడు లోకరాజ్యములు దేవుని రాజ్యమును క్రీస్తు రాజ్యమును ఆయను, అప్పుడు నెరవేరుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, తండ్రి అయిన దేవుడు పిలుస్తున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి. నేనే దేవుణ్ణి, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. నిన్ను దీవిస్తాను, నిన్ను సమాధానపరుస్తాను, నిన్ను కరుణిస్తాను, నిన్ను కాపాడుతాను. అది నా చేతుల్లోనే ఉంది. అందుకే దావీదేమన్నాడు, మా కాలగతులు దేవుని విషయంలో ఉన్నాయి, నీ విషయంలో ఉన్నాయి అంటే దేవుడి విషయంలో ఉన్నాయి. మన విషయంలో ఉన్నాయా? ఆ ధనవంతుడు అన్నీ పండించుకున్నాడు, కొత్త కొట్లు కట్టి పోసుకున్నాడు, తిను తాగు అంటున్నాడు అనేక సంవత్సరాలు. ఉండటం మన విషయంలో ఉందా? తినటం మన విషయంలో ఉందా? సుఖించటం మన విషయంలో ఉందా? ఆ రాత్రే లైఫ్ క్లోజ్ అన్నారు. ఈ రాత్రి అయిపోయింది, నీ గడువులు అయిపోయింది. ఎవడై రాయి అన్ని పిచ్చోడా. దేవుని యందు ధనవంతుడు కాక తన కొరకే ధనము సంపాదించుకునే ప్రతివాడు ఇలాగనే ఉండును. దేవుణ్ణి వదిలిపెట్టి ఉరికే వాళ్ళందరూ ఈ బాపతోళ్ళు అనమాట అండి. దేవుడి కోసం సంపాదించుకోకుండా లోకం కోసం సంపాదించి అలెగ్జాండర్ గ్రేట్ నేను చెప్పే కదా మీకు, అలాగ సంపాదించి ఆఖరికి దోమకాటుతో ఫినిష్. ఎందుకు? పనికిరానిదంతా సంపాదించుకున్నాడు, పనికి వచ్చే దాని జోలికి వెళ్లకుండా ఉన్నాడు. ఎంత జ్ఞానాంధకారం. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను రా నా కుమారుడా కుమార్తె, నూతన వచనంలో నిన్ను రా, నా వైపు చూడు, నా సహవాసంలో ఉండు, నేనున్నాను నీకు, నాకు అసాధ్యమైందేమీ లేదు, నిన్ను దీవిస్తాను, కాపాడుతాను, కరుణిస్తాను. రెండవది చూడండి, కుమారుడు అనగా యేసయ్య అభయము ఆశీర్వాదము. యేసయ్య మనకు అభయం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎలాగా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారము మోయువారలో, ప్రయాసపడి భారము మోయువారలో ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఆయన పిలుస్తున్నాడు రెండు చేతులు జాసి. ఈ లోకములో భారాలు మోసుకునేవారులారా, ఎందుకు మీకు ఈ భారాలన్నీ? మీ భారాలన్నీ నేను ఏనాడో మోసేశాను, మిమ్మల్ని విడిపించాను. నేను విడిపించిన తర్వాత కూడా ఎందుకు మీకు ఈ భారాలన్నీ? పిచ్చి పనులు ఎందుకు చేసుకుంటారు? నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతినిస్తాను, నా దగ్గరే మీకు విశ్రాంతి దొరుకుద్ది. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? భారములన్నిటి నుండి విడిపింపబడుట, ప్రశాంతముగా ఉండుట, భారాలన్నీ విడిపింపబడటం. కాబట్టి కుమారుడైనటువంటి యేసయ్య పిలుస్తూ ఉన్నారు, రండి సమస్త జనులారా. అందరినీ పిలుస్తున్నాడు ఆయన, కొందరినే కాదు. పిలిచి మీ భారాలన్నిటి నుండి మిమ్మల్ని విడిపించేవాడిని నేను, విమోచకుణ్ణి, రక్షకుణ్ణి. మీరు వస్తే మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పి యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనకి ఎలాగ అభయం ఇస్తున్నాడు చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చూడండి, కుమారుని యొక్క అభయహస్తం యోగ సమాప్తి వరకు సదాకాలము మీతోనే ఉన్నాను. సదా అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మీతోనే ఉన్నాను. మార్కు సువార్త చివరిలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి అధ్యాయము చివరి వచనాల్లో 20వ వచనం చదవండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువారికి సహకారుడై ఉండి సూచక క్రియలను వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచు. ప్రభువు వారికి సహకారుడై ఉండి. చూసారా, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు వాళ్ళు చూస్తుండగానే, అయినా కానీ ఆయన వాళ్ళతోనే ఉన్నాడు. నమ్మదగిన వాడు, సదా మీతోనే ఉన్నానన్నారు. ఆయన మనకు తోడుగా ఉండేవాడు. సదా మీతోనే ఉన్నాను అంటే మీకు తోడుగా ఉన్నాను, మీకు తోడుగా, మీకు నీడగా, మనకు ఆశ్రయముగా ఆయన ఉన్నాడు. మనం ఎందుకు భయపడాలా? ఎందుకు అనవసరమైన వాటి వైపు చూడాలా? ఆయనను చూచిన అంతయు దేవా వాక్యే నిజము, దిక్కులు చూడకు. ఆయనను చూసిన అంతయు సరి. ఆయన చూడకే సరి అవటల్లా, మన జీవితాలు సరి అవటల్లా, మన చిక్కులు సరి అవటల్లా, మన సమస్యలు సరి అవటల్లా, మన ఆపదలు తొలగటల్లా, మన శని మనల్ని వదిలిపెట్టటల్లా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యేసయ్య యొక్క అభయహస్తం, రండి నేను మిమ్మల్ని కాపాడుతాను, సదా మీతోనే ఉన్నాను నేను. ఆయన ఉన్నాడు కాబట్టే శిష్యులు అన్ని ఖండాలకు వెళ్ళి సువార్త ప్రకటించగలిగారు. నేటి వరకు ప్రకటించబడుతానే ఉంది. అందరితో ఉన్నాడు ఆయన. ఆయన వాగ్దానం నమ్మదు. యుగ సమాప్తి వరకు అంటే చివర వరకు కూడా, చివర వచ్చే వారితో కూడా ఉండగలడు. అప్పుడు వాళ్ళతో ఉన్నాడు, ఇప్పుడు మనతో ఉన్నాడు, రేపు తర్వాత వచ్చేవారితో కూడా ఉంటాడు. ఈయన ఎలాగ ఉంటాడు? శరీరధారి. ఆయన ఎలాగ ఉన్నాడు? నిరాకారుడు. ఆయన ఎటువంటి వాడు చెప్పండి? నిరాకారుడు. తండ్రి నిరాకారుడు, ఆయన వాక్కు. ఈయన ఎట్లాంటి వాడు? శరీరధారి. శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన. ఈయన ఎవరు అంటే అవతార పురుషుడు. ఈయన ఎవరు అంటే మనలాంటి మానవుల వరుసలోనికి వచ్చాడు. ఈయన ఆకారము కలిగిన వాడు, మనకు తోడుగా ఉన్నవాడు, మనతో ఉన్నవాడు. కాబట్టి ఆయన అభయం వేస్తున్నాడు, నేనున్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇమ్మానుయేలు దేవుడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన అభయము సరే, ఆయన ఆశీర్వాదం ఏంటో చూడండి.
లూకా సువార్త ఆశీర్వాదం, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నేను చేస్తాను. చూసారా ఎంత అభయం, ఎంత ఆశీర్వాదమో. ఆయన అన్నాడు, నేను సర్వశరీరుల దేవుణ్ణి, నాకు అసాధ్యం ఏమన్నా ఉందా? ఈయనేమంటాడు, నా నామమున మీరు నన్నేది అడిగినను అంటే అర్థం ఏంటి? యేసయ్య దగ్గరకు వచ్చి ఏదైనా అడగొచ్చు. ఆయన ఏమన్నా లిమిట్ పెట్టాడా? ఎంతవరకే పరిమితం అని ఏమన్నా బ్యాంకులో వాళ్ళు పెట్టినట్టు, ప్రభుత్వాలు పెట్టినట్టు? ప్రభుత్వాలు లిమిట్లు పెడతారు, బ్యాంకులో వాళ్ళు లిమిట్లు పెడతారు. మనకు అన్ని లిమిటేషన్లే, అన్నీ పరిమితులే. మన ఇష్టం వచ్చినట్టు ఉండటానికి కుదరదు. ఆఖరికి వాహనం నడిపితే దానికి కూడా బ్రేక్ వేస్తారు, పరిమితం పెట్టేస్తారు. ఇంకా స్పీడ్ దాటతాకి ఛాన్స్ లేదు. అన్నీ కూడా ఏమైపోయినాయి? బ్రేకులు అయిపోయినాయి. కానీ యేసయ్య వాగ్దానం ఏంటి? ఆయన ఆశీర్వాదానికి ఏమి లేదు, పరిమితము లేదు. నా నామం పేరిట మీరు నన్నేదడిగినా, యేసు నామము కంటే ఏది గొప్ప, యేసు నామము కంటే ఏది, యేసు నామం కంటే అసలు గొప్ప నామం ఏముంది? అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు చివరిలో ఏమంటాం? యేసు నామమును అంగీకరించుము తండ్రి. అంటే అర్థం ఏంటి? నా నామమున మీరు నన్నేది అడిగినా సరే నేను చేస్తాను. నా నామమున మీరు 2-3 ఎక్కడ ఏకీభవిస్తే వారి మధ్యలోనే నేనుంటాను. అది అభయమే, ఇది ఆశీర్వాదమే. మీరు ఏమన్నా అడగండి. నిజంగా మీకు అవసరమైతే, నా దృష్టికి అంగీకారం అయితే, మీరు ఎంతటిదైనా అడగండి, నేను తప్పకుండా చేస్తాను. చూసారా ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఆశీర్వాదానికి అవధి లేదు, అవధి లేదు. ఎన్ని జరగలేదండి యేసునామములో? ఎంతమంది ఎన్ని అనుభవాలు కలిగిన వారై ఉన్నారు? ఆశ్చర్యములు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యములు ఎన్ని జరిగినాయి? యేసునామములో దెయ్యాన్ని గద్దిస్తే గడగడలాడుకుంటూ వెళ్ళిపోతుంది. యేసునామములో ప్రార్థిస్తే పరలోక ద్వారాలు తెరవబడుతున్నాయి. యేసునామమున ప్రార్థిస్తే అసాధ్యములన్నీ సాధ్యములైపోతున్నాయి. అందరి జీవితాల్లో చూస్తల్లా, బైబిల్ చరిత్రలో మరి అపొస్తలుల జీవితాల్లో, పౌలు గారి జీవితంలో, భక్తుల జీవితాల్లో, సంఘకాలములో, నవీన కాల భక్తుల జీవితాల్లో ఎన్ని జరగటం లేదు, ఎన్ని చూడటం లేదు. ప్రియమైనటువంటి వారలారా, ఒక పాస్టర్ గారు ఆదివారం ఆరాధన అంటండి, ఆరాధనకు రెడీ అయిపోయాడు, బట్టలు వేసేసుకున్నాడు, అంగీ వేసేసుకున్నాడు, గుళ్ళోకి బయలుదేరాడు. ఈ లోపల గబగబ గదిలో నుంచి భార్య వచ్చింది, పాదిరమ్మ గారు వచ్చి, అబ్బాయి చనిపోయాడంటే మంచం మీదే అని చెప్పింది. చిన్నోడు, బాలుడు చనిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు ఈ పాదిరి? అసలు అన్నీ బాగుంటేనే మనకు అజా ఉండదు కదా. అప్పుడు భార్యతో అన్నాడంట, ఆ గదికి తలుపేసేసేసి వచ్చాయి అన్నాడు. ఇంకా భర్త మాట, ఆవిడ భక్తి గలది, వెంటనే తలుపేసేసింది, వచ్చేసింది. ఆరాధన చేశాడు, వాక్యం చెప్పాడు, మొత్తం ముగించేశాడు. ప్రకటనల సమయం వచ్చింది. ప్రకటనల సమయం వచ్చినప్పుడు, మీరందరూ ఆరాధన అవటం ఏంటి, వెళ్ళబాకండి, మా అబ్బాయి చనిపోయాడు, ఆ కార్యక్రమం జరిగించాలి అన్నాడు. చేయగలమా? అంత ధైర్యం ఉందా? అంత దమ్ముందా?
సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ వచ్చారు, తలుపు తీశారు, పిల్లోడు ఆడుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నా నామమున మీరు నన్ను ఏదడిగినా ఆయన్ని మనము నమ్మగలిగితే, ఆయన మాట మీద మనము నిలబడగలిగితే అసాధ్యాలన్నీ సాధ్యమైపోతాయి. నిజం, ఇది జరిగిన సంఘటన. ఈ ఊరి పేరుతో సహా పెట్టారు యూట్యూబ్లో, చూసుకోండి మీరు. అసలు దేవుడు ఎంత సంతోషపడతాడండి పైన. అమ్మో అబ్రామా, నీ కొడుకుని ఇవ్వటానికి కూడా నా కోసం వెనకాడలేదు. బాబా, ఇది సామాన్య విషయం కాదు అబ్రామా, నీతో నిబంధన చేయాల్సిందే నేను. ఆ పాదిరి గారితో కూడా దేవుడు ఏం మాట్లాడాడు? అమ్మో, నా పని అంటే నీకింత గౌరవమా? నేనంటే నీకింత గౌరవమా? నీ కళ్ళమ్మట నీళ్లు రానిస్తానా నేను? డ్యూటీ చేశాడు, దుఃఖాన్ని దిగమింగుకొని అద్భుతాన్ని చూడగలిగాడు. త్యాగాలు లేకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్లు చేయకుండా అద్భుతాన్ని చూడగలమా మనం? ఎంత త్యాగానికి రెడీ అయిపోయాడు అబ్రహాం. కన్న కొడుకుని, ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించే కొడుకుని బలేయటానికి, బూడిద చేయటానికి ఇష్టపడ్డాడు. సమయాన్ని సిలివేసుకోలే, బూడిద చేయలేకపోతున్నామండి మనం. లోకాన్ని వదిలిపెట్టలేకపోతున్నామండి. ఎంత విచారం. అసలు మనం ఎక్కడున్నాం? ఏమర్థమయ్యాడు దేవుడు? ఏమర్థమయ్యాడు ప్రభు? ఇంకా లోకంలో ఏం చేద్దామనే ఆలోచనలే. అందుకు దేవుడికి దూరంగా ఉండే ఆలోచనలే, దేవుడిని దుఃఖపరిచే ఆలోచనలే, దేవుడు విచారించేటువంటి ఆలోచనలోనే మునిగి తేలుతున్నాం. ఇంకా ప్రియమైనటువంటి వారలారా, మరి మన జీవితంలో దేవుడికి ఎంత లోపడితే, ఎంత విధేయత చూపిస్తే అంత అద్భుతకరం అయిపోద్ది మన జీవితం. అది లేనప్పుడు మన జీవితంలో ఏమీ జరగదు. లోకస్తులాగానే బతుకుతాం. వాళ్ళు లోకంలో ఏదేదో చేసి బతుకుతారు, మోసాలు, అక్రమాలు, అవి ఏయో పిచ్చి పనులు. మనము అదే బడిలో ఉంటాం. రేపు అక్కడ ఏమీ ఉండదు. అసలు మీరెవరు? నేను మిమ్మల్ని ఎరగను. అక్రమం చేసేవారులారా, ఎలాంటి పోండి, మీకు నాకు ఎందుకు అనవసరం, జాగ్రత్త. కాబట్టి యేసయ్య అంటున్నాడు, నామం పేరిట మీరు నన్ను ఏదడిగినా నేను చేస్తాను. మరి ఆయన దీవెన ఏమిటి? లోకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. చూశారండి, ఆయనకి లోకంలోని చెల్లిపోతున్నాడు. వచ్చాడు, చేయవలసిందంతా చేశాడు, శిష్యుల్ని సిద్ధపరిచారు, వాళ్ళకి పని అప్పచెప్పారు, ఆకాశానికి వెళ్ళిపోతున్నారు. చేతులెత్తి ఆశీర్వదించాను. ఆనాటి నుండి ఈనాటి వరకు మనల్ని ఆశీర్వదిస్తానే ఉన్నారు. ఆయన చేయెత్తి మనల్ని దీవిస్తానే ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆయన అభయం ఇచ్చారు, ఆశీర్వాదం ఇచ్చారు, దీవిస్తూనే ఉన్నారు. దీవించబడలేదా మనం? ఒక్కొక్కళ్ళు కదిలిస్తే గంటలే చెబుతారు, దేవుడు నాకు ఈ దీవెనిచ్చాడు, ఆ దీవెనిచ్చాడు, అలా కాపాడాడు, ఇలా కాపాడాడు, ఈ జబ్బు తగ్గించాడు, ఆ పరిస్థితిని చక్కబెట్టాడు. అన్నీ మనకి, నేను చేయలేనివన్నీ నీవే చేసి, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షకానా, వందనాలో శ్రీ రక్షకానా. మరి మనం చేసుకోలేని అన్నీ ఆయనే చేసి పెట్టాడు.
మన పాపాలను మనము విడిచిపెట్టలేం, కడగలేం, శుద్ధి చేయలేం. ఆయనే చేశాడు. ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తం చిందించి నరకానికి పోయే మనలను, ఆ నరకం ఆయన అనుభవించి మనల మోక్షానికి సిద్ధం చేశాడు. అన్నీ మీరు ఏదైనా లెక్కేసుకోండి, మనం చేసుకోలేనివన్నీ కూడా ఆయన ఏం చేశాడు, మనకి చేసి పెట్టాడు. అన్నీ చేసి అరటిపండు వచ్చి పెట్టినట్టు చేతిలో పెట్టినా తినలేకపోతున్నాం మనం. వద్దండి 2024 జనవరి 1 అయిపోయింది. మళ్ళీ 2025 జనవరి 1 కోసం వెయిటింగ్ చేద్దాం. వస్తానే ఉంటుంది, పోతానే ఉంటుంది. ఈ రాయి నల్ల రాయి కరగదు. ఇది కఠినమైపోయింది బండ. ఇక సమిట్లు కావాల్సిందే. సరేలేండి, ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే. ప్రియమైన వారలారా, కాబట్టి యేసయ్య మనం చేయలేనివన్నీ చేసి పెట్టాడు. ఆయన ఆశీర్వదించి, శిష్యులారా నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకోబాకండి, మీతోనే ఉంటాను. నా నామం పేరిట మీరు ఎప్పుడు ఏది అడిగినా నేను చేసి పెడతాను. ఎప్పుడూ మిమ్మల్ని దీవిస్తానే ఉంటాను. పరలోకంలో కూర్చొని కూడా మీకేమిస్తా ఉంటాను, దీవెనిస్తానే ఉంటాను. మీకోసం ప్రార్థన చేస్తానే ఉంటాను, విజ్ఞాపన చేస్తానే ఉంటాను, తండ్రిని వేడుకుంటానే ఉంటాను. నేనేమి విడిచిపెట్టను మిమ్మల్ని. వాగ్దానం, ఆయన అభయము, ఆశీర్వాదము, దీవెన. అలాగ కుమారుడైన యేసయ్య మనకు అభయం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. మూడవది చూడండి, పరిశుద్ధాత్మ తండ్రి, దేవుని ఆత్మ, అభయము, ఆశీర్వాదము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూశారా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క అభయం. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వదిలిపెట్టి ఇష్టానుసారముగా లోకములో, పాపములో, అపవాది బంధకాలలో, దురాశలలో, శరీరేచ్ఛలలో, నేత్రాశల్లో, జీవపు డంబాల్లో కొట్టుకొని పోతూ ఉన్నటువంటి మానవులను పిలుస్తున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. దేవుని యొద్దకు రండి, ఓ మానవులారా, దేవుని యొద్దకు రండి. ఆయన దగ్గరకు మీరు వస్తే ఆయన మీ దగ్గరికి వస్తాడు. తర్వాత కూడా చదవండి, ఏదో చెప్పినట్టున్నాడు ఆయన. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. శుభ్రం, మీ చేతలన్నీ, మీ క్రియలన్నీ, మీ ప్రవర్తన అంతా శుభ్రం చేసుకోండి. ఎంతకాలం మలినం చేసుకుంటారు మీ చేతుల్ని? విమనస్కులారా, ద్విమనస్కులు, 2 మనసులు, మీ హృదయములను. 2 మనసులు ఉంటాయి అంటండి యాకోబు గారు అంటున్నారు. ఒకటంట మారు మనసు అంట, ఒకటంట తారు మనసు అంట. ఒకటేమో దేవుని మనసు అంట, ఇంకోటేమో దెయ్యం మనసు అంట. ఒకటేమో పరలోక మనసు అంట, ఒకటేమో లోక మనసు అంట. చూసారా? ఈ రెండింటి మధ్య నలుగుతున్నారంట. ద్విమనస్కులారా, 2 ఆలోచనలు, కొంత ఇది, కొంత అది, కొంత ఇది, కొంత అది. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. శుద్ధి చేసుకోండి అయ్యా. ఎందుకు 2 మనసులు? ఒక ఆలోచన చేయండి, దేవుని ఆలోచన చేయండి, దేవుడు చెప్పినట్లు చేయండి, దేవుని మార్గములో ఉండండి, దేవుని చేత దీవించబడండి, దేవుని చేత నడిపించబడండి, దేవుని రాజ్యంలో ఉండండి, దేవుని రాజ్యానికి రండి, దేవుని రాజ్యంలో స్థిరపడండి. ఇంకొకటి ఇంకెందుకు? దాన్ని పక్కన పెట్టేయండి. ఏదో లోకంలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు కట్టట్ట పర్వాలేదు అన్నట్టు, అంతేగాని అదే అన్నట్టు కాదు. దాని అర్థం అది. కాబట్టి మీ హృదయం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకుంటూ హృదయ శుద్ధి గలవారు వాళ్ళు ఏం చేస్తారు? చూస్తారు దేవుణ్ణి. చూడటం లేదు కాబట్టి మనకేం అర్థం కాదు. ఇంకా డైల్మాలోనూ అయోమయంలో ఉన్నాం. లోకంలో మాత్రం మంచి తెలివితేటలుగా ఉన్నాంలేండి.
గోల్డ్ మెడలిస్టు పెద్ద పెద్ద మార్కులు ఇవి ఎవడకు కావాలండి, ఇవన్నీ అస్సలు లేనప్పుడు ఇవన్నీ వేస్ట్. నా దృష్టిలో అంతే. మరి ఒకవేళ కుటుంబములో కానీ సంఘములో కానీ రాష్ట్ర ఫస్ట్ వచ్చినా నాకేం సంతోషం లేదు. దేవుణ్ణి పూర్తిగా నమ్మి రక్షణ పొందితే సంతోషం. అది మొదటిది. అది లేకుండా, అసలుది లేకుండా ఈ కొసరదెన్నుంటే సుఖమేంటి? భర్త లేడు కానీ అన్నీ ఉన్నాయి. అవసరమా? చలామణి అవుతుందా స్త్రీ? ఎంత గొప్ప అయినా సరే. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు ఏముండవు చాలామందికి. అబ్బో అన్నీ ఉన్నాయి. ఏంటి ప్రయోజనం? అవసరమా? దేవుడు ప్రేమ అయినటువంటి వారలారా. కాబట్టి ఒక రక్షణ పొందిన వ్యక్తి ముందు దేశ గోల్డ్ మెడలిస్ట్ బలాదూర్ చస్తే నరకానికి పోతాడు. ఎందుకు ఈ అధిక్యతలన్నీ వీడికి? చస్తే మోక్షానికి వెళ్ళేటువంటి స్థితి కావాలి మనకి. అది అసలైన బంగార బహుమానం. ఆ బహుమానం కావాలి కానీ ఈ లోక బహుమానాలు ఎందుకండి మనకి? నిమిషంలో అయిపోతాయి. ప్రపంచ కప్ కోసం అబ్బాయి ఎంత తిప్పలు పడుతున్నారు ఆటగాళ్ళు. అది కుదురుగా ఉండదు. ఒకసారి ఆ దేశం వాడికి పోద్ది, ఒకసారి ఈ దేశం వాడికి పోద్ది. దానికోసం నానా తంటాలు. ఈ నికరం లేని వాటి కొరకు మనకెందుకు చెప్పండి? అది నికరం, అది శాశ్వతం. అందుకే దేవుడు మన కొరకు ప్రాణము పెట్టి సంపాదించి పెట్టిన రక్షణ. ఈ లోకమంతటి కంటే విలువైనటువంటి మన ఆత్మరక్షణ. ఆత్మరక్షణ ముందు ఆస్తులు ఎక్కువ, అంతస్తులు ఎక్కువ, ధనాలు ఎక్కువ, అధికారాలు ఎక్కువ, ఏదో ఎక్కువ కాదు, అన్నీ తరిగే. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా అర్థం చేసుకుందాం. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి పిలుస్తున్నాడు, రండి మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి, దేవుని దగ్గరకు రండి. ఆయనప్పుడు మీ దగ్గరికి వస్తాడు. ఇంకా మీ భాగ్యం ఏమని చెప్పను. సరేలేండి. పరిశుద్ధాత్మ తండ్రి అభయం చూద్దాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయననే చెప్పెను కదా. చూసారా? మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయను. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క అభయం. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. అది మన ధైర్యం కావాలి. మరి యేసయ్య మనతో ఉన్నాడు, మనకు తోడుగా. తండ్రి ఉన్నవాడు, మనతో ఉన్నాడు. యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు ఎలాగుండగలడు మనకి? చెప్పండి, ఎలాగుండగలడు? మనలో ఉండగలడు, మనతో ఉండగలడు. అందుకే యేసయ్య అన్నారు, నేను వెళ్తాను, ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఎక్కడ ఉంటాడు? నా హృదయం బోలోనికి నా ప్రభువరామయా. ఎక్కడికి వస్తాడు ఆయన? దైవాత్మారామో నా తనువు నవ్రాలోమో నా జీవమంతయో నీతో
జేరివసే. సొంత బుద్ధితో యేసుని ఎరగలేను, సొంత శక్తితో యేసుని నడవలేను. పాప స్థలము నుండి మంచి వార్తగాడికి రాలేను. పాప స్థలంలోనే ఉండబుద్ధి అవుతుంది కానీ సువార్త స్థలానికి రాబుద్ధి అవట్లా. నా సొంత శక్తిది నన్నట్టు చేస్తుంది. దైవాత్మ నువ్వు వచ్చావనుకో ఇది మారిపోద్ది. ఆ తర్వాత పాపములో మరలా పడకుండా వదిలిపెట్టాను, వచ్చాను, మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ లాగేస్తుంది. పాపములో నన్ను మరలా పడకుండగా చేసి, ఆ తర్వాత చరణంలో ఏమన్నారు? పరిశుద్ధిని చేసి నీ వరములు దయచేసి. నన్ను నేను పరిశుద్ధపరచుకోలేను, ఆత్మ నన్ను కడుగు, శుద్ధి చేయి, నీ వరములతో నింపేయి. ఆ తర్వాత నా తెలివంతా సాగు తెలివి. ఏ తెలివి నాది? మనుషుల తెలివంతా ఏ తెలివి? సాగు తెలివండి. మీరు బాగా ఆలోచిస్తే ఊరికే అర్థమైపోద్ది. సావు అంటే నరకానికి వెళ్ళే పనులు చేసుకుంటాం కానీ మోక్షానికి వెళ్ళే పనులు చేయడు మానవుడు ఎప్పుడు సొంత శక్తితో. సావు కళ, సావు పనులు, సావు వైపే పరుగులు ఎత్తటం. కాబట్టి నన్ను తెలివిని కలిగించు, నన్ను దివ్యగా నీ భాగ్యాలన్నీ నాకు చూపించు. ఆత్మ మన నేత్రములను వెలిగిస్తేనే కానీ మనమేం చూడలేం. కొరింథీ పత్రికలో 2వ అధ్యాయము 10-11 వచనాల్లో పౌలు గారు చెప్పారు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన కన్నులు కనబడలేదు, చెవులకి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. ఎవరు మనకి బయలుపరుస్తున్నాడు? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన, తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. ఇంకా మన కళ్ళు తెరవబడలా, మన నేత్రాలు వెలిగించబడలా, తెలివి గలగల సావు తెలివిలోనే ఉన్నాం, ఇంకా బ్రతుకు తెలివిలోకి రాలేకపోతున్నాం. మరి అంతే కదండి, రక్షణ లేకుండా జీవిస్తాం. ఎవడన్నా బాంబు వేస్తారు వాళ్ళు, ఏముంది ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అదే ప్రపంచ యుద్ధం వస్తే బాంబు వేస్తారు, ఎక్కడ పోతాం? అంతే సంగతి. లేదు ఏసై వచ్చేసాడు, ఏమైపోతాం? జ్ఞానం వెలిగించబడిందా? ఈ తెలివి కలిగిందా? ప్రియమైనటువంటి వారులారా, తర్వాత చరణం, నన్నును భక్తులను ఏనాడు కృపతో. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి మనలోనికి వచ్చి మనల్ని వెలిగిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనలను దేవునికి ఇష్టమైన వారిగా చేస్తాడు. ఆత్మ కార్యముల మీద మనసు పెట్టుకునేటట్టు చేస్తారు. రోమా 8వ అధ్యాయం మీకు తెలుసు. శరీరానుసారులు శరీర కార్యముల మీద, ఆత్మానుసారులు దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడుదురు, దేవుని కుమారులు. ఇది ఆత్మ యొక్క భయం. ఆయన వస్తే మన జీవితమే మారిపోతాయి. దేవుడు కోరుకున్న జీవితంలోనికి మనం వస్తాం. ఈ రోజుల్లో చాలామంది రక్షణ పొందగలుగుతున్నారు కానీ ఆత్మను పొందలేకపోతున్నారు. ఆత్మను పొందలేకపోతున్నారే కాబట్టి రక్షణ పొంది కూడా లోకస్తులుగా జీవిస్తున్నారు. జీవితాలు మారటం లేదు. ప్రియమైనటువంటి వారులా, కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అభయం, నేను మిమ్మల్ని అన్నడూ విడవను, అసలు మీకు దూరంగా ఉండను, మీతో ఉంటా, మీలో ఉంటాను అని చెబుతున్నాడు ఆయన. ఆయన ఆశీర్వాదం ఏంటో చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగును. చూశారండి, మనం అడిగే వాటికంటే ఊహించే వాటికంటే కూడా ఎక్కువ చేస్తాడంట.
మనం ఒకటి అడిగితే రెండు ఇస్తాడు ఆయన. ఇస్సాకు ప్రార్థన చేశాడు, రెబకమ్మకి గర్భం రాట్లా. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే రెబకమ్మ గారి కడుపులో ఎంతమంది ఉన్నారు? ఇద్దరిని అడిగాడా ఇస్సాకు గారు? గర్భఫలం ఇమ్మని అడిగాడు. ఒక్కళ్ళేంటి, ఇద్దరిని ఇచ్చేస్తానని ఇద్దరిని ఇచ్చేశాడు. దావీదు ఏనాడైనా నేను చక్రవర్తిని అవ్వాలి అని కోరుకున్నాడా? అయ్యా నన్ను మహిమ స్థానంలోనికి తీసుకెళ్ళయ్యా, నేను ఎక్కలేనంత కొండ ఎక్కించయ్యా, ఆత్మీయతలో బలపరిచయ్యా, నీకోసం జీవించే జీవితం ఇయ్యయ్యా, నీలో ఉన్నత స్థానం నాకు అనుగ్రహించయ్యా అని పరలోకాన్ని కోరుకున్నాడు, దేవుణ్ణి కోరుకున్నాడు, ఆత్మీయత కోరుకున్నాడు. అదే ఇచ్చాడు దేవుడు దావీదుకి. ఇంకేమిచ్చాడు? భూలోకములో చక్రవర్తి స్థానం కూడా ఇచ్చాడు. చూసారా? అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే. అలాగే మనం అడిగేది దేవుడికి ఇష్టం అవ్వాలి. సొలొమోను గారు ఉన్నారు, బలులు అర్పించాడు. దేవుడు స్వప్నములో కనపడ్డాడు. సొలొమోనా, నీ భక్తికి మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకున్నాడు? అయ్యో ఏం కోరుకున్నాడండి? అయ్యా ఇంతమంది మీద నన్ను రాజ్యం చేశావు, వీళ్ళందరినీ చక్కగా పరిపాలించడానికి తెలివిని దయచేయ అంటే జ్ఞానాన్ని దయచేయ అని కోరుకున్నాడు. అంతేనా? అందరికంటే నేను గొప్ప ఐశ్వర్యంతో అయిపోవాలి, బంగారము వెండి డబ్బు దశకాలు ఇవన్నీ కావాలని కోరాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, లోక సంబంధమైనది కోరితే మనము దేవునికి ఇష్టలము కాము, కష్టపెట్టిన వారం అవుతాం. అందుకే ఆయన 6వ అధ్యాయం మత్తయి సువార్తలో అడిగారు, మీకేది కావాలో మీ తండ్రికి తెలుసు, మీరేం అడగక్కర్లేదు, మీకు కావలసినవి ఏం చేయాలి? మీరు నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, మీరు అడగకుండానే ఇచ్చేస్తాను నేను. ఎప్పుడైనా సరే లోకంలో కోరుకునేవారు ఇక పరలోకాన్ని కోరరు. కోరుతున్నారా? నాకు మంచి మార్కులు రావాలి పరీక్షలో, నేను పెద్ద మార్కులతో పేసే గొప్ప అవ్వాలి అనుకుంటున్నారు, కానీ నేను రక్షణ పొందాలి అనుకుంటున్నారా? అది ఉండదు, ఇది ఉండదు. ఇది అంతవరకు ప్రయోజనం మనకి ఆయన లేకుండా. సొలొమోను ఏం కోరుకున్నాడు? వీళ్ళందరినీ న్యాయంగా పరిపాలించటానికి నాకు జ్ఞానం ఇవి చాలయ్యా అని కోరుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన కోరికే ఆనందపడ్డాడు, సంతోషించాడు. సంతోషించి ఏమన్నాడు? నా దేవా, నా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను వద్దమ్మా, అసలు మాట చదివేసేయమ్మా. ఆ దీర్ఘాయుష్యునైనను, చదవండి మైకులో, ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను ఏం కోరుకున్నాడు? న్యాయములను అనుగ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. చూసారా? ఇంకేమిస్తాను? నీలాంటి వాడు ఎవడో ఉండడం. చదువమ్మా, అప్పుడు అయిపోయిందా? ఇంకేమిస్తాను? మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అంతే, అయిపోయింది. అందువలన నీ దినములన్నిటిన రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా సరే సార్లేండి. ఈయన అడగల ధనధాన్యాలు ధనఘనతలు అడగల. అయినా దేవుడు ఏమన్నాడు? నువ్వు తెలివిని కోరుకున్నావు కాబట్టి అది ఇస్తాను నీకు, వివేక హృదయాన్ని. నువ్వు కోరకపోయినా కానీ ఐశ్వర్యాన్ని ఇస్తాను. నీ ముందు రాజులు కానీ నీ తర్వాత రాజులు కానీ నీలాంటి వాడు ఎవడో ఉండడు. మరి సొలొమోను అంత ఐశ్వర్యవంతుడు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవడో లేడు.
చరిత్రకారులు అలాగే పండితులు లెక్కలు వేసి చెబుతున్నారు. ఇప్పటి కాలంలో ప్రపంచంలో గొప్ప ధనవంతులు అనిపించుకున్నవారు సొలొమోను యొక్క ఐశ్వర్యములో 10వ వంతు కూడా సాలరంటండి. చూసారా ఎంత గొప్ప సంగతో. అందుకేనండి ఎప్పుడు యేసయ్యను మనం శోధించకూడదు. ఈ లోకంలో నాకు అది అయ్యా ఇది అనగా అది కాదు. ఆయన్ని అంగీకరించి రక్షణ పొంది ఆయన బిడ్డగా ఉండి ఆయన మహిమ వచ్చే పనులు చేసుకుంటూ పోతూ ఉండాలి మనం. అప్పుడు అన్నీ ఇస్తాడు ఆయన. ఎంతకంటే ఎక్కువ మార్కులు ఇస్తాడు, ఎంతకంటే ఎక్కువ ధనం ఇస్తాడు, ఎంతకంటే ఎక్కువ ఆస్తులు ఇస్తాడు, ఎంతకంటే ఇంకా ఎక్కువ ఇస్తాడు. అప్పుడు 2 లాభాలు ఉంటాయి మనకి. పరలోక లాభం ఉంటుంది, భూలోక లాభం. ఇక భూలోకలో లాభం మీద గురి పెట్టుకొని ఉన్నాం అనుకోండి, ఇక్కడే పరిమితం. ఇది కూడా శాశ్వతం అవుతుంది. 2 ఇందాలు నష్టం అయిపోద్ది. అది పోద్ది, ఇది పోద్ది. ఆఖరికి ఇది ఎంత చేసినా ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళాం. ఇది ఎట్టబోద్ది. అక్కడ చేసుకోలేదు కాబట్టి అక్కడ ఏమీ ఉండదు. అది అట్టబోద్ది. రెండిటికి చెడిన రేవడి వలే ఉంటాం. అది జరిగే సంగతి. అందుకే ప్రియమైన వారలారా, ఈ నూతన వత్సరములో గ్రహిద్దాం. దేవుని అభయాన్ని, ఆశీర్వాదాన్ని కోరుకుందాం. అప్పుడు అన్నీ వచ్చేస్తాయండి. ఈ లోకం కూడా వచ్చేస్తాయి. మనల్ని కింద ఉంచడు దేవుడు. ఆయన చెప్పాడు, నా మాటను నువ్వు అందరికంటే పై స్థానంలో ఉంచుతానన్నాడు. మాట తప్పుతాడు ఆయన? మాట తప్పడు. ఒక్క కొడుకును బలివ్వటానికి అబ్రాహాము ఇష్టపడితే ఆకాశ నక్షత్రంలాగా సంతానాన్ని ఇచ్చేశాడు. అది మనం ₹1 పోగొట్టుకుంటాకి దేవుడి కోసం ఇష్టపడితే ఆ రూపాయి స్థానంలో ₹100 మన కోసం సిద్ధం చేస్తాడు. మీకు అర్థమయ్యే బాగా చెబుతున్నా. ఈ ₹1 పోగొట్టకూడదు, ₹1 పోగొట్టకూడదు, ఈ రూపాయి చదువుకో, ₹1 ఇవ్వయి అన్నామనుకోండి, ఆ ₹2 నీ గతి. అది పాలసీ, రీజన్. అది అందుకోసమే ఆయన అంటున్నాడు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే. ఏనాడని అనుకున్నామా మనం ఈ ప్రాంతంలో ఇలాగా మందిరం కట్టుకొని ఇక్కడ ఆరాధన చేయగలమని? మన పక్కన పోటీ జమీందారు గారి డాబా అనుకున్నామా? మరి ఎప్పుడన్నా ఊహించారా మీరు? ఎప్పుడన్నా? నేను ఊహించలా. మరి దేవుడు గొప్ప కార్యాలు చేశాడా చేయలేదా మనకి? మరి ఇప్పుడు చేసిన పని కూడా మీ అందరికీ తెలుసు కదా. ఇంకన్ని గొప్ప కార్యాలు చూస్తామో. పనికిరాని మనతో ఇంకెన్ని చేపిస్తాడో ఆయన. మనం చేయాల్సింది ఒక్కటే, ఆయనతో సహవాసం, ఆయన చెప్పినట్లు చేయటం, ఆయన వశ్యములో ఉండటం, ఆత్మవశ్యములో. ఇది నికరం పిల్ల తరాన. మరి మన తండ్రి గారు ఉన్నారు కాబట్టే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టే, ఆయన నమ్మకాన్ని బట్టి మనకి ఎన్ని భాగ్యాలు వచ్చేస్తున్నాయి. మరి మనం కూడా నమ్మకంగా ఉంటే ఇంకెన్ని భాగ్యాలు చూడగలం, ఎంత స్థిరపడగలం, ఎంత మహిమను చూడగలం, దేవుణ్ణి మహిమపరచబడగలం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆశీర్వాదం. మరి దీవెన కూడా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. రావాలి కదా. 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడైండును గాక. చూసారా, ఇది ఆశీర్వాదం, దీవెన. పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని దీవిస్తున్నారు. తండ్రి పేరున, తనయుని పేరున, తన పేరున. ఆత్మ మనలో ఉంటాడు కాబట్టి, వాక్కు కాబట్టి ఆయన దీవించేటువంటి దీవెన వచనం సంఘ సేవకులకు, అభిషిక్తులకు, సంఘ నాయకులకు అనుగ్రహించారు. తండ్రి ఏమో అహరోను కుటుంబానికి అప్పజెప్పారు ఆ పని. నేటి కాలములో మరి ప్రభు శరీరధారిగా ఉన్నారు కాబట్టి ఆయన దీవించారు చేతులెత్తి. ఆత్మ కూడా ఆత్మస్వరూపుడు, ఆయన వాయువు కాబట్టి ఆయన ప్రతినిధులుగా దైవ సేవకులకు
ఆయనకు బదులుగా ఆశీర్వదించడానికి సిద్ధం చేశారు. అందుకే ప్రతి ప్రార్థన చివరలో సేవకుడు దీవిస్తాడు. తండ్రి నుండి, కుమారుని నుండి, ఆత్మ నుండి మీకు సకల దీవెనలు కలుగునుగాక. మరి మనిషి అన్నంత మాత్రాన కలుగుతాయా అనేది మనిషే, కానీ అధికారం ఎవరిది? ఆయనది. ఆయన మాటను బట్టి జరుగుతాయి. మనకి మాట్లాడే మాటను బట్టి ఉంటుంది, కానీ బోరను బట్టి ఉండదు. ఆ మాట ఆ బోరలో నుంచి కొంచెం ఎక్కువ శబ్దంతో వినపడుతుంది అంతే. అసలు ఆ మాట మాట్లాడే వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. వాళ్ళను బట్టి ఆ మాట కలుగుద్ది, అంతేగాని మైకును బట్టి కాదు, బోరను బట్టి కాదు. కాబట్టి ఇలాగున దేవుడు మనలను త్రిత్వ దేవునిగా ఉండి, మన నిమిత్తమే ఆయన ముగ్గురయ్యారు. ఒక్కడైన దేవుడు ముగ్గురుగా మన రక్షణ కోసం, మన క్షేమము కోసం, మన ఆశీర్వాదం కోసం ఆయన పనిచేశారు. కాబట్టి ఈ 3 అభయాలు, 3 ఆశీర్వాదాలు, 3 దీవెనలు ఈ 2024 సంవత్సరంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ తండ్రి మనకు అభయం ఇస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు, దీవిస్తున్నారు. మనం ఎంత ధన్యులం చెప్పండి. మరి దీన్ని మనం సద్వినియోగం చేసుకుందామా? ఆయన సహవాసములో ఉండి వీటన్నిటినీ సంపాదించుకుందామా? ఈ నూతన వత్సరములో మన అనుభవములోనికి తెచ్చుకొని ఆనందిద్దామా? అర్థం చేసుకుందాం.